శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తదుపరి వృశ్చిక రాశి. విశ్వావసు నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి సంబంధించి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 2. వృశ్చిక రాశి వారు 2025వ సంవత్సరంలో ఈ యొక్క శని 5వ స్థానం సంచరించడం వలన, రాహు మే నుండి 4వ స్థానంలో సంచరించడం వలన, కేతువు మే నుండి 10వ స్థానమునందు సంచరించడం వలన, ఈ గ్రహ సంచారం యొక్క కారణం వలన మధ్యస్థ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గతంలో వీరికి కొన్ని రకాలైనటువంటి కెరీర్ పరంగా ఇబ్బందులు, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకు గతంలో ఈ యొక్క మధ్య వయస్కులు, అంతకు ముందు వయస్కులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి యూత్రస్ ప్రాబ్లం కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, అపెండిసైటిస్ లాంటివి కానీ ఆపరేషన్స్ లేదా దానికి సంబంధించి ట్రీట్మెంట్స్ జరిగి ఉంటాయి. ఈ సంవత్సరంలో ఆరోగ్యపరంగా కాకుండా శారీరక శ్రమ కనిపిస్తూ ఉంది అధికంగా. వృశ్చిక రాశి వారికి సంబంధించి ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంది. ఖర్చులు నియంత్రించుకునే అవకాశం కూడా ఉంది. వృశ్చిక రాశి వారికి 5వ స్థానంలో శనిగ్రహం యొక్క సంచారం వలన, అష్టమ గురు ప్రభావం వలన ఆరోగ్య విషయాల యందు ఖచ్చితమైన జాగ్రత్త వహించాలి. ఇంతకు మునిపే చెప్పాను, గతం కంటే ఆరోగ్యం బాగుంటుంది మీరు జాగ్రత్త వహిస్తేనే. ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు కొంతమేరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మానసిక సమస్యలు కొంత అధికమయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే ఉద్యోగస్తులకు సంబంధించి ఉద్యోగంలో మాత్రం శుభ ఫలితాలు కనిపిస్తాయి. పని ఒత్తిళ్లు పెరుగుతాయి. కొంత మీ యొక్క పై అధికారులు మిమ్మల్ని వేధించే అవకాశం కూడా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి విద్యార్థులకు సంబంధించి ఈ సంవత్సరం అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య విషయాల్లో విద్యార్థులు ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి. వృశ్చిక రాశి స్త్రీలకు కుటుంబ సౌఖ్యము, ఆనందము కలుగును. పని ఒత్తిళ్లు ఏర్పడుతాం, ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో యందు శ్రద్ధ వహించాలి. మానసికమైనటువంటి ఒత్తిళ్లకు దూరంగా ఉండటం మంచిది. ప్రతి విషయాన్ని కూడా మనస్సు లోతుల్లోకి వెళ్ళి మరీ తెలుసుకోవడం అంత మంచిది కాదు. రాజకీయ నాయకులకు మధ్యస్థ సమయము, రైతాంగానికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నది. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంది. వ్యాపారాభివృద్ధి ఖచ్చితంగా జరుగును. సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించిన విషయానికి వస్తే అనుకూలమైన కాలమే. రాజకీయ నాయకులకు ఏమైనా నామినేటెడ్ పోస్టులు రావచ్చు. వ్యాపార సంబంధిత నిర్ణయములు కూడా ఈ యొక్క సినీ రంగంలో ఉన్నవారు తీసుకొని వారి యొక్క వృత్తి కాకున్నా కానీ ఈ యొక్క రాజకీయ సంబంధితమైనటువంటి వాటి గురించి మెరుగ్గా వెళ్ళే అవకాశం ఉంది. 2025వ సంవత్సరము విశ్వావసు నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి మరింత శుభ ఫలితాలు మునుముందు ద్వితీయార్థంలో అధికంగా కనిపిస్తూ ఉంది. ఆరోగ్య సమస్యలన్నీ కూడా తగ్గి ఖచ్చితంగా ప్రశాంతమైన వాతావరణం పొందే అవకాశము ద్వితీయార్థంలో అధికంగా ఉంది. దక్షిణామూర్తి పూజించడము, దక్షిణామూర్తికి సంబంధించి ఏవైనా సరే జప తపములు ఆచరించడము, నిత్యము దక్షిణామూర్తి యొక్క మంత్రం వినడము చాలా మంచిది. వీలైతే శనగలు ఒక ఆరెంజ్ కలర్ వస్త్రంలో మూటలా కట్టి ఆముదము, నువ్వుల నూనె వేసి బృహస్పతి గ్రహం దగ్గర ప్రతి గురువారం దీపారాధన చేయడం విశేషమైన శక్తినిస్తుంది. విద్యార్థులైతే నిత్యము కూడా ఆవు నెయ్యి దీపం వెలిగించి ఆ దీపాన్ని చూడడం మంచిది. గృహిణులైతే విప్ప నూనెతోని ఈ యొక్క విప్ప నూనెతో పాటుగా కాస్త తామర ఒత్తులతోని దీపారాధన చేయడం మంచిది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు లేదా వ్యాపారస్తులకు సంబంధించిన విషయానికి వస్తే, వీరు వ్యాపారస్తులైతే ప్రతి శుక్రవారం కూడా తెల్ల ఆవాలు కొద్దిగా సాంబ్రాణి పొడి ఎక్కువగా కలుపుకొని
11 మార్లు నుదురు దగ్గర పెట్టి ఉత్తర భాగం చూస్తూ గనక ధూపం వేయడం, అంటే కింద ఏదైనా సరే అంబికా కప్స్ లాంటివి దొరుకుతాయి కదా, వాటిని వెలిగించి దాంట్లో ఇలా పెట్టుకొని ధూపం వేయడం ఆ వ్యాపార స్థలానికి చాలా మంచిది. అందున విశేష విశేష ప్రతిఫలములు వ్యాపార స్థలంలో కలుగును. అలాగే పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉండేటువంటి వారు కూడా దక్షిణామూర్తి కాలభైరవాష్టకం చదవడం వినడం చాలా చాలా శక్తినిస్తుంది. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. పూర్తిగా మీ జాతకం మీకు విశ్లేషణతో కావాలి అంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కు పంపిస్తే మీ జాతక రీత్యా మీకు లగ్నం నుంచి పంచమ, సప్తమ, నవమ కోణ కేంద్ర స్థానాల్లో ఏ గ్రహ సంచారం ఉంది, ఇప్పుడు దశ ఏం నడుస్తుంది, అంతర్దశా భాగంగా ఏం నడుస్తుంది, ఈ దశలో ఉన్న గ్రహములు అనుకూలంగా ఉన్నాయా, అనుకూలంగా లేవా, మీకు ఇచ్చిన కుండలిలో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు అనుకూలంగా లేవు, రాహుకేతుల ఇబ్బంది ఉందా, నవాంశ, అష్టక వర్గ, అలాగే గోచారము, ఇవన్నీ కూడా ఒక 60-70 పేజీల్లో మీకు జాతకం ఇవ్వడం జరుగుతుంది. ఈ 2025 సంవత్సరంలో కేవలం 2025 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. చాలా మంది మాకు కామెంట్స్ల రూపంలో కానీ కాల్స్ చేసి కానీ అడిగేటువంటి విషయం ఏంటంటే విపరీతమైనటువంటి నరదిష్టి ఉంది అని అడుగుతున్నారు. నిజంగా నరదిష్టి బాగా ఉంది అని మీకు అనిపిస్తే సోమవారం కంటే, అంటే వచ్చే సోమవారం కంటే మునుపే మీ యొక్క గోత్రనామాలు గనక కింద ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కరుంగలి మాల అంటారు కదండి, ఈ కరుంగలి మాల ప్రతి సోమవారం మీ గోత్రనామాలు ఎవరైతే పేరు నోట్ చేసుకుంటారో వారి యొక్క గోత్రనామాలు చదివి అభిషేకంలో పెట్టి ఈ కరుంగలి మాలను మీకు కొరియర్ చేయడం జరుగుతుంది. ఈ కరుంగలి మాలకు మాత్రమే 1116 గోత్రనామాలకి పూజకి ఛార్జ్ ఏమీ చేయవండి. 1116 పే చేస్తే మీకు ఈ కరుంగలి మాల కొరియర్ చేయడం జరుగుతుంది. కొరియర్ ఛార్జీలు మాత్రం 100 రూపాయలు ఉంటుంది. ఇవి విశ్వావసు నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి విషయములు. మరొకసారి అందరికీ కూడా విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. ప్రారంభించాలనుకున్నా, వాటిలో అనుభవం లేకుండా ప్రారంభించాలనుకున్నా, పూర్తిగా అనుభవం లేనటువంటి వాళ్ళు వ్యాపారంలోకి వెళ్లకుండా ఎవరికైతే అనుభవం ఉందో వారి సలహా తీసుకొని వీలైతే వారిని కూడా మీతో పాటుగా ఈ యొక్క వ్యాపార స్థలంలో కొంతకాలం పాటు మెంటర్గా ఉంచండి. దాని వలన అద్భుతమైనటువంటి వ్యాపారం జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే గురు అనుగ్రహంతో ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కష్టాలకి తగినటువంటి ఫలితం దక్కుతుంది. ఆర్థిక పరంగా ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలు పొందవచ్చు. అంతేకాకుండా గురువు మిథునంలోకి ప్రవేశించడం, దాని తర్వాత ఆకస్మిక ధనలాభం కూడా జరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. బుధుడు ప్రభావంతో డబ్బు ఆదా చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. మే నెల వరకు ఈ రాశి వారికి కేతువు 5వ స్థానంలో సంచారం చేయడం వలన కాస్త ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. కొన్ని అపార్థాలు తావుతిస్తారు, అవమానించే వాళ్ళు ఉంటారు. మీరు తప్పు చేయలేదని తర్వాత తెలుసుకొని పశ్చాత్తాపడతారు. మీ దగ్గరికి వచ్చి సారీ లాంటివి కూడా చెప్తారు, మిమ్మల్ని అనుమానిస్తారు. ఎన్నో రకాలైనటువంటి కేతు గ్రహం వల్ల జరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే కొన్ని సందర్భాల్లో మీకు శని 10వ స్థానంలోకి మారడం వల్ల ఒడిదుడుకులు ఎదుర్కొని చాలా దిగ్విజయవంతమైనటువంటి విజయాలు కూడా సాధించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ యొక్క వృషభ రాశి వారికి సంబంధించి శుక్రుడు రాష్ట్రాధిపతి కాబట్టి మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన, అమ్మవారికి సంబంధించి కుంకుమార్చన, వీలైనంత వరకు కూడా ప్రతి ఆదివారము అమ్మవారికి సంబంధించి ఏవైనా సరే అమ్మవారికి కుంకుమార్చనలు కానీ అభిషేకాలు కానీ, ఇంట్లో కూడా ఏదైనా సరే విశేషమైనటువంటి పండుగలు కానీ లేదా విశేషంగా ఫంక్షన్స్ కూడా జరిగినప్పుడు అమ్మవారికి చీర పెట్టడం వల్ల రైతులకి, కుల వృత్తులు, చేతి వృత్తులు చేసేటువంటి వాళ్ళు, సినీ రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా అమ్మవారికి వస్త్రం సమర్పించడం వల్ల విశేషమైనటువంటి ప్రతిఫలాలు దక్కుతాయి. కొంతమంది ఏం చేస్తారంటే ద్వితీయార్థంలో అంటే అక్టోబర్ కాలంలో అమ్మవారికి సంబంధించినటువంటి ఈ యొక్క దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ఏమైనా సరే చీరలు పెడుతూ ఉంటారు. పూర్తి నవరాత్రులు 9 చీరలు సమర్పించి స్తోమత ఉన్న వాళ్ళు అమ్మవారికి అలా సమర్పించడం వల్ల కూడా విశేష ప్రతిఫలం దక్కుతుంది. అయితే ఈ రాశి వారు వీలైతే కుబేర కుంకుమ అని ఉంటుందండి. అది కాస్త మరకత వర్ణము, అంటే గ్రీన్ కలర్ లో ఉంటుంది.
అవి కాస్త సింధూరం లాంటివి ఏవైనా పెట్టుకొని దానిపైన ధరించడం వల్ల విశేషమైనటువంటి పనులు చేకూరేటువంటి అవకాశం ఉన్నాయి. వివాహం కాని వారికి వివాహము, సంతానం కాని వారికి సంతానము కూడా అందేటువంటి కాలము ద్వితీయార్థంలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంది. అలాగే ఎవరైనా కోర్టు విషయంలో, డైవర్స్ విషయంలో చిక్కుకున్నటువంటి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ప్రతిఫలం దక్కేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు. పూర్తిగా మీ జాతకం గురించి తెలుసుకోవాలి అంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము కింద ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి. తర్వాతకి మీకు 60 నుండి 70 పేజీల్లో జాతకం మీకు పంపించి పూర్తిగా మీ జాతకం గురించి దశ, అంతర్దశ, నవాంశ, అష్టక వర్గ, లగ్నం నుంచి పంచమ, సప్తమ, నవమ స్థానాల్లో ఏ గ్రహ సంచారం ఉంది, దానివల్ల మీ యొక్క గ్రహస్థితి ఎలా ఉంటుంది, దశలో అంతర్దశలో ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా పూర్తి విశ్లేషణతో మీతో మాట్లాడడం జరుగుతుంది. ఇంకేమైనా రెమెడీస్ చెప్పేది ఉంటే కూడా జరుగుతుంది. కాబట్టి చాలా మంది వరకు ఈ యొక్క జాతకం తెలుసుకోవడానికి కేవలం పేరు ఒక్కటే ఉంటే సరిపోతుంది కదా అంటారు. లేదండి, ఖచ్చితంగా మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఉంటేనే జాతకం చెప్పించుకోండి. లేదంటే ఇప్పుడు మేము చెప్పేటువంటి ఈ యొక్క మాస ఫలితములు కానీ, సంవత్సర ఫలితములు కానీ సరిపోతాయి. అంతకు మించి విశేషమైనటువంటి విషయాలకు మీరు వెళ్ళడం అంత మంచిది కాదు. ఈ జాతకం పూర్తిగా తెలుసుకోవడానికి ఈ యొక్క 2025 సంవత్సరంలో కేవలం రూ. 2025 మాత్రమే చార్జ్ చేయడం కూడా జరుగుతుంది. అందరికీ మరొకసారి విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.